హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 23 జూలై కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. విచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ డెవలప్డ్ బై ఐఐటి రూర్కీ ఈస్ కేపబుల్ ఆఫ్ ట్రాన్స్లేటింగ్ ద మోడీ స్క్రిప్ట్ ఇంటూ దేవనాగరి. ఐఐటి రూర్కీ అభివృద్ధి చేసినటువంటి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ మోదీ స్క్రిప్ట్ ను దేవనాగరి స్క్రిప్ట్ గా మార్చగలదు అంటే ఆన్సర్ ఈస్ MOSC నెట్, మొసాక్ నెట్ అనమాట. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఎవరు దీన్ని అభివృద్ధి చేశారంటే ఐఐటి రూర్కీ అనేటువంటిది అభివృద్ధి చేసేది. ఏ ప్రాజెక్ట్ లో భాగంగా అంటే హిస్టోరిక్ స్క్రిప్ట్స్ టు మోడర్న్ విజన్ ప్రాజెక్ట్ లో భాగంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఏ ఆర్కిటెక్ట్ ని యూజ్ చేసుకుందంటే విజన్ లాంగ్వేజ్ మోడల్ ఆర్కిటెక్చర్ ను ఉపయోగించి మోదీ స్క్రిప్ట్ ను దేవనాగరి స్క్రిప్ట్ గా మార్చగలదు. ఈ ఆవిష్కరణ సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు పురాతన తాళపత్రాలను కూడా కావచ్చు అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉన్నట్టు క్వశ్చన్. ఏది డెవలప్ చేసిందంటే ఐఐటి రూర్కీ డెవలప్ చేసింది. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఏ ప్రాజెక్ట్ లో భాగంగా అంటే హిస్టోరిక్ స్క్రిప్ట్స్ టు మోడర్న్ విజన్. ఈ లాంగ్వేజ్ ఆర్కిటెక్చర్ ని యూజ్ చేసిందంటే విజన్ లాంగ్వేజ్ మోడల్ ఆర్కిటెక్చర్ ని యూజ్ చేసింది. దేనిగా మార్చిందంటే మోడీ స్క్రిప్ట్ ను దేవనాగరి స్క్రిప్ట్ గా మార్చగలదు, కేపబుల్ ఉందన్నమాట. What is the investment target of Andhra Pradesh Space Policy 4.0 over the next 10 years? ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 ప్రకారం వచ్చే 10 ఏళ్లలో పెట్టుబడి లక్ష్యం ఎంత? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎంత అంటే 25,000 crores అనమాట. ఎన్ని సంవత్సరాలలో అంటే వచ్చే 10 సంవత్సరాలలో సుమారుగా $3 బిలియన్ పెట్టుబడిలో ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకు అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగ సృష్టి మరియు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం తయారీ మరియు లాంచ్ సేవల కోసం ఒక ప్రపంచ స్థాయి వాతావరణాన్ని అభివృద్ధి చేయడమే ఈ పాలసీ యొక్క ముఖ్య లక్ష్యం. సో క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చండి. ఇటీవల స్పేస్ పాలసీ 4.0ను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అవుతుందన్నమాట. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ స్థానికంగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్కు గొప్ప వ్యూహాత్మక ప్రయోజనాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే ఒక స్పేస్ సిటీగా కూడా డెవలప్ చేయొచ్చు కదా, స్పేస్ స్టేట్ గా కూడా డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే మనకి దగ్గరలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది కాబట్టి దానికి లాంచ్ ప్యాడ్స్ అనేటువంటివి చాలా అవసరమవుతాయి. ఇప్పుడైతే అది బెంగళూరు నుంచి తెప్పించుకుంటుంది. ఏది? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనమాట. సో ఈ స్పేస్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ప్రత్యేక స్పేస్ నగరాలు ఏర్పాటవుతున్నాయి. ఒకటి చాలా ఇంపార్టెంట్, లేపాక్షి శ్రీ సత్యసాయి జిల్లా. దేని అభివృద్ధి కోసం మారుస్తున్నారు దీన్ని అంటే పరిశోధన మరియు డిజైన్ మరియు అభివృద్ధి కోసం లేపాక్షిని ఎంచుకున్నారు. అంతేకాకుండా రౌతు సూర్మల తిరుపతి జిల్లా దగ్గర ఉండేది. ఈ ప్రదేశాన్ని ఉపగ్రహాలు మరియు లాంచ్ వెహికల్ ఉత్పత్తి కోసం కేటాయించారు. ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ స్పేస్ సిటీ కార్పొరేషన్ అనే ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది మౌలిక వసతులు, పెట్టుబడుల సహాయం మరియు ఇస్రో, NSIL ఇన్ స్పేస్ వంటి జాతీయ సంస్థలతో సమన్వయం చేస్తుంది. ఇంకా ఈ విధానంలో ఇంకా లక్ష్యాలు ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0లో 5,000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించడం, అంతేకాకుండా 30,000 పరోక్ష ఉద్యోగాలను కల్పించాలనేది ఈ స్పేస్ పాలసీ యొక్క లక్ష్యం. ఇందులో ఇంకా ఏముంటాయండి, ఇంకా ఏం అభివృద్ధి చేస్తారంటే స్పేస్ టెక్ పార్కులు, టెస్టింగ్ ల్యాబ్స్ మరియు స్టార్టప్ మద్దతు పథకాలు అభివృద్ధి చేయడమే దీని యొక్క లక్ష్యం. డిజిటల్ ఇండియా, భాషని మరియు భారత్ GPT వంటి జాతీయ కార్యక్రమాలకు అనుసంధానం చేయబడ్డాయి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ విధానం అనేటువంటిది ఈ స్పేస్ పాలసీ 4.0 అనేటువంటిది 2025 నుండి 2030 వరకు అమలులో ఉంటుంది. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివంటే ఈ పాలసీ అనేటువంటిది ఎన్ని సంవత్సరాలకు పెట్టుబడి లక్ష్యాన్ని ఎంత పెట్టుబడిని ఆశిస్తుంది అంటే 25,000 crores. ఎన్ని సంవత్సరాలలో అంటే 10 సంవత్సరాలలో.
ఏ ఏ ప్రాంతాలని అభివృద్ధి చేస్తోంది దీని ద్వారా అంటే, ఒకటి లేపాక్షి శ్రీ సత్యసాయి జిల్లా పరిశోధన, డిజైన్ మరియు అభివృద్ధి కోసం, ఇంకోటి రైతు సూర్మల తిరుపతి జిల్లా దగ్గర ఉపగ్రహాలు మరియు లాంచ్ వెహికల్ ఉత్పత్తి కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ స్పేస్ సిటీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. 5,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 30,000 పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తున్నారన్నమాట. సో ఈ పాలసీ అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలులో ఉంటుంది అంటే 2025 నుంచి 2030 వరకు అమలులో ఉంటుంది. విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ రిసీవ్ ద ఓపెన్ సోర్స్ GIS? GIS అంటే జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కోహార్ట్ అవార్డ్ ఫర్ ఇట్స్ ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ GIS జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇన్ పబ్లిక్ లైఫ్. ప్రజల రోజువారీ జీవితంలో GIS వినియోగానికి గాను ఓపెన్ సోర్స్ GIS కోహార్ట్ అవార్డును పొందినటువంటి తెలంగాణలోని జిల్లా ఏది అంటే భద్రాద్రి కొత్తగూడెం. సో ఎక్కడి నుంచి ఏ సందర్భంగా దీనికి అవార్డు లభించింది అంటే IIT బాంబేలో GIS డే సందర్భంగా ఈ అవార్డును తెలంగాణ అనేటువంటిది పొందడం జరిగిందండి. సో ఎందుకు ఉపయోగపడింది ఈ GIS అంటే జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే, గోదావరి నది వరదలను ముందుగా అంచనా వేసి ప్రజలకు హెచ్చరికలు అనేటువంటివి జారీ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా వ్యవసాయ ప్రణాళికలో రైతులను మునగ పంట నుండి మునగ పంటకు మార్చారు. దేని నుంచి అంటే కాటన్ మరియు మేజ్ అంటే మొక్కజొన్న, ఈ పంటల నుంచి సక్సెస్ఫుల్ గా మునగ పంటకు రైతులను మార్చడం జరిగింది. అంతేకాకుండా ప్రజల కేంద్రిక ఆవిష్కరణలు, విద్యార్థులకు కూడా శిక్షణ వంటి అంశాల్లో ఈ GIS అనేటువంటిది ఉపయోగపడింది. సో డిజాస్టర్ లో రైతులకు ప్రణాళికలు వేయడంలో, విద్యార్థులకు శిక్షణ వంటి వాటిలో హెల్ప్ అవ్వడం వల్ల దీనికి IIT బాంబేలో GIS డే సందర్భంగా ఈ అవార్డుని లభించడం జరిగింది. దేనికి లభించిందంటే భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణలో ఉంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద wellness center inaugurated at Shastri Bhavan in 2025 to promote workplace wellness for women employees? Shastri Bhavan లో మహిళా ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రారంభించిన వెల్నెస్ సెంటర్ పేరు ఏమిటి అంటే మహిళా ఆరోగ్యం కక్ష. ఇప్పుడు ప్రారంభించబడింది అంటే జూలై 18న. ఎక్కడ అంటే న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్ లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారంటే అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు దీన్ని ప్రారంభించారు. ఎవరి కోసం ఇది అంటే న్యాయ మరియు న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేసేటువంటి మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది ప్రభుత్వ కార్యాలయంలో మొదటి వెల్నెస్ సెంటర్ అండి. సో గ్యారేజ్ ను మార్పు చేసి జిమ్ పరికరాలు, తల్లికి పాలిచ్చే మహిళల కోసం ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది శారీరక ఆరోగ్యం, మానసిక శాంతి మరియు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం అనేటువంటిది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ ప్రచారంకు అనుగుణంగా ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో శాస్త్రి భవన్ లో. Which national vision was emphasized at the IIMUN? IIMUN అంటే India's International Movement to United Nations 2025 Conference 2025 to guide youth towards building a developed India by 2047. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే దిశగా యువతకు మార్గనిర్దేశకం చేయడానికి 2025 IIMUN సమావేశంలో ఏ జాతీయ దార్శనికతను నొక్కి చెప్పారు అంటే పంచప్రాణ్ ఫర్ అమృత్ కాల్ కోసం పంచప్రాణ్. ఇది ఎక్కడ జరిగింది ఈ కాన్ఫరెన్స్ అంటే నోయిడాలో జరిగిందండి. ఇది ఏంటిది అంటే ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్. ఎవరు దీన్ని ప్రారంభించారంటే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రారంభించారు. ఆయన ఏం నొక్కి చెప్పారు అంటే యువతను 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇది 2022 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినటువంటి అమృత్ కాల్ కోసం పంచప్రాణ్ కు అనుగుణంగా ఉంది. అంటే పంచప్రాణ్ అంటే ఏంటి? భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం, 2
వలస మనస్తత్వాన్ని తొలగించడం, 3 వారసత్వాన్ని గౌరవించడం, 4 ఏకత్వాన్ని బలపరచడం, 5 పౌరులకు బాధ్యతను నెరవేర్చడం. ఇవి పంచప్రాణ్ అంటే. దీన్నే నొక్కు చెప్పారు ఎక్కడ? ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ కాన్ఫరెన్స్ లో. Which company is constructing India's largest green hydrogen plant at IOCL's Panipat refinery to support the National Green Hydrogen Mission? జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు మద్దతుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పానిపట్ రిఫైనరీలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను నిర్మిస్తున్నటువంటి సంస్థ ఏది అంటే ఎల్ఎన్టీ ఎనర్జీ గ్రీన్ టెక్ అండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టర్బో యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఎల్ఎన్టీ ఎనర్జీ గ్రీన్ టెక్ ఎక్కడ అంటే హర్యానాలో ఉందండి. హర్యానాలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పానిపట్ రిఫైనరీలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ నిర్మిస్తోంది. ఈ ప్లాంట్ ప్రతి సంవత్సరం 10,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పునరుత్పాదక శక్తి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ మరియు హై ప్రెషర్ ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్ ద్వారా తయారు చేస్తుంది. ఈ గ్రీన్ హైడ్రోజన్ సహజ వాయువుతో తయారైనటువంటి గ్రే హైడ్రోజన్ ను రీప్లేస్ చేస్తుంది. తద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా ఉండి దీని లక్ష్యం భారత్ ను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ప్రపంచ కేంద్రంగా మార్చడం. ఎవరు ప్రారంభిస్తున్నారంటే ఎల్ఎన్టీ ఎనర్జీ గ్రీన్ టెక్ అనేటువంటిది ప్రారంభిస్తున్నారు. ఎక్కడ ప్రారంభిస్తున్నారు అంటే హర్యానాలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పానిపట్ రిఫైనరీలో ప్రారంభించడం జరుగుతుంది. ఎన్ని టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ని ఉత్పత్తి చేస్తుంది ప్రతి సంవత్సరం అంటే 10,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ని ఉత్పత్తి చేస్తుంది. దేని రీప్లేస్ చేస్తుంది అంటే గ్రే హైడ్రోజన్ ని రీప్లేస్ చేస్తుంది. Which northeastern state to receive 975 crore loan from the Asian Development Bank to develop infrastructure across 9 industrial areas? ఏ ఈశాన్య రాష్ట్రం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 975 కోట్ల రుణం లభించింది 9 పరిశ్రమ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం. అంటే నార్త్ ఇండియన్ స్టేట్ లో 9 ప్రాంతాల్లో మౌలిక వసతులు అనేటువంటిది అభివృద్ధి చేయబోతున్నారు. దానికి ఎవరు హెల్ప్ చేస్తారంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటిది హెల్ప్ చేసింది. ఏ రాష్ట్రం అది అంటే త్రిపుర రాష్ట్రం అండి. ఎన్ని కోట్లు ఇచ్చింది ఏషియన్ డెవలప్మెంట్ త్రిపుర రాష్ట్రానికి అంటే 975 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో పరిశ్రమ యొక్క షెడ్లు, పవర్ సబ్ స్టేషన్లు, భూగర్భ విద్యుత్ లైన్లు, ఫైర్ సర్వీస్ స్టేషన్లు మరియు 34 రోడ్ల నిర్మాణం అనేటువంటివి జరుగుతాయి. ఇది పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగ సృష్టి మరియు వ్యాపార వాతావరణం పెరుగుదలకు దోహదపడుతుంది. రాష్ట్రం ఏది? త్రిపుర రాష్ట్రం. విచ్ కంపెనీ లాంచ్డ్ NXT Banking, India's first fully AI-powered fintech software ప్లాట్ఫామ్. చాలా ఇంపార్టెంట్ ఇది. భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫిన్టెక్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అయిన ఎన్ఎక్స్టీ బ్యాంకింగ్ ను ప్రారంభించినటువంటి సంస్థ ఏది అంటే లారావేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఏది ప్రారంభించింది? లారావేర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఎన్ఎక్స్టీ బ్యాంకింగ్ ను ప్రారంభించింది. ఇది భారతదేశంలోని మొట్టమొదటి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫిన్టెక్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అండి. ఇది ఆన్బోర్డింగ్, ధృవీకరణ, లావాదేవీలు, మోసాల నివారణ వంటి ప్రక్రియలను ఆటోమేటిక్ గా చేస్తుంది. ఇది 50కి పైగా ఫినాన్షియల్ ఏపీఎస్ మరియు 8 లేయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ ఇంజిన్ ను కలిగి ఉంది. బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, అగ్రిగేటర్లు మరియు ఫిన్టెక్ స్టార్టర్లు తక్షణమే ఈ సేవలను ఫినాన్షియల్ సేవలను అందించగలిగేలా ఇది రూపొందించబడింది. ఇది $1 ట్రిలియన్ డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించింది. కంపెనీ ఇంపార్టెంట్. ఏ కంపెనీ ఇది? లారావేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది దేన్ని అభివృద్ధి చేసింది అంటే ఎన్ఎక్స్టీ బ్యాంకింగ్ ని అభివృద్ధి చేసింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫిన్టెక్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్. Who is being honored with the commemorative coin during Prime Minister Narendra Modi's visit to Gangaikonda Cholapuram in 2025? 2025 ప్రధాని
నరేంద్ర మోదీ గారు గంగైకొండ చోళపురం సందర్శన సందర్భంగా స్మారక నాణంతో గౌరవించబడుతున్నటువంటి చక్రవర్తి ఎవరు అంటే రాజేంద్ర చోళ వన్ అండి. సో ఇది రాజేంద్ర చోళ వన్ గౌరవార్థంగా 2025 జూలై 27న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గంగైకొండ చోళపురం సందర్శన సమయంలో అంటే సందర్శించనున్నారు. ఎవరు? మోదీ గారు. ఎక్కడికి వస్తున్నారంటే గంగైకొండ చోళపురానికి వస్తున్నారు. ఎందుకు అంటే ఈ సమయంలో స్మారక నాణం విడుదల చేయనున్నారు. ఎవరి పేరు మీద? రాజేంద్ర చోళ పేరు మీద. ఈ కార్యక్రమం రాజేంద్ర చోళుడి గంగా నది అంటే గంగాటిక్ కాంక్వెస్ట్ విజయానికి 1000వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. రాజేంద్ర చోళ ఒకటి గంగైకొండ చోళపురాన్ని స్థాపించారు. చాలా సార్లు ఎగ్జామ్స్ లో అడిగారండి. గంగైకొండ చోళపురాన్ని ఎవరు స్థాపించారు అంటే రాజేంద్ర చోళ వన్. అంతేకాకుండా అద్భుతమైన బృహదీశ్వర ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇది ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. రాజేంద్ర చోళ వన్ పరిపాలనా కాలం భారత శిల్పకళ, సముద్ర వాణిజ్య వైభవం మరియు చారిత్రక గౌరవానికి గుర్తుగా నిలుస్తుంది. వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ద లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్స్ ప్రపోజల్ టు అక్వైర్ బిట్రా ఐలాండ్ ఇన్ జూలై 2025? 2025 జూలైలో లక్షద్వీప్ పరిపాలన బిత్రా ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రతిపాదించినటువంటి ప్రధాన కారణం ఏమిటి అంటే, సో మన ఇండియన్ నేవీ అనేటువంటిది ఈ ఐలాండ్ బిత్రా ఐలాండ్ ని స్వాధీనం చేసుకుంటుంది. ఎందుకంటే టు ఎస్టాబ్లిష్ న్యూ ఇండియన్ నావల్ బేస్, కొత్త భారతీయ నావికా స్థావరాన్ని స్థాపించడం కోసం ఈ బిత్రా ఐలాండ్ ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. లక్షద్వీప్ పరిపాలన బిత్రా ద్వీపాన్ని రక్షణ ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ద్వీపం కొత్త భారతీయ నావికా స్థావరకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇది అరేబియా సముద్రంలో భారతదేశ సముద్ర పర్యవేక్షణ మరియు వ్యూహాత్మక సామర్థ్యాలను బలపరుస్తుంది. ఈ చర్య ముఖ్యమైన షిప్పింగ్ మార్గాలను రక్షించడానికి మరియు సముద్ర భద్రతను మెరుగుపరచడానికి భారతదేశం చేపట్టిన విస్తృత రక్షణ వ్యూహానికి అనుగుణంగా ఉంటుంది. సో క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చండి. ఇటీవల ఏ ద్వీపంలో భారతీయ నావికా స్థావరాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అంటే బిత్రా ఐలాండ్. ఇది ఎక్కడుంది అంటే లక్షద్వీప్లో ఉంది. What is the estimated investment for the green hydrogen and ammonia project in ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ మరియు అమోనియా ప్రాజెక్ట్ కోసం అంచనా పెట్టుబడి ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంత? $1.85 బిలియన్. ఎవరి మధ్య ఎంఓయు జరిగింది? ఇది ఇంపార్టెంట్. ఎవరి మధ్య అంటే యమునా కో లిమిటెడ్ మరియు NREDCAP న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మధ్య సంతకం చేసిన ఒప్పందంలో ఎంత పెట్టుబడిని అంచనా వేస్తున్నారు అంటే $1.85 బిలియన్ అండి. ఈ పెట్టుబడి ఇది ఇంపార్టెంట్. ఎక్కడ? కృష్ణపట్నం పోర్ట్ దగ్గర గ్రీన్ అమోనియా ఫెసిలిటీతో సహా గ్రీన్ హైడ్రోజన్ మరియు అమోనియా ప్రాజెక్ట్ను స్థాపించడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టులో ఉద్యోగాలను సృష్టించడం, భారత జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు మద్దతు ఇవ్వడం మరియు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లకు సేవలకు అందించడం ముఖ్య లక్షణంగా పెట్టుకుంది. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క బడ్జెట్ ఎంత? 19,744 crores. టైం పీరియడ్ ఎంత? 2023 to 2030. ఇది గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి నేను చెప్తున్నానండి. టార్గెట్ ఎంత అంటే ప్రొడక్షన్ ఆఫ్ 5 million tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ బై 2030. ఇది మిషన్. ఇక్కడ ఎంఓయు ఎవరి మధ్య కుదిరింది అంటే యమునా కో లిమిటెడ్ మరియు NREDCAP మధ్య కుదిరింది. పెట్టుబడి ఎంత అంటే $1.85 బిలియన్ పెట్టుబడికి అంచనా వేస్తున్నారు. ఎక్కడ అంటే కృష్ణపట్నం పోర్ట్ దగ్గర దీన్ని స్థాపించడం జరుగుతుంది. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ న్యూ ప్లాంట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ జూలై 2025? 2025 జూలైలో ప్రారంభమైన ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొత్త మొక్కల సంరక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే టు రీఇంట్రడ్యూస్ ఎండేంజర్డ్ ప్లాంట్ స్పీసీస్ ఇంటూ దేర్ న్యాచురల్ హ్యాబిటాట్స్. అంతరించిపోతున్నటువంటి మొక్కలను వాటి సహజ నివాసాల్లో తిరిగి ప్రవేశపెట్టడం. సో ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క రీసెర్చ్ వింగ్ అనేటువంటిది 14 అంతరించిపోతున్నటువంటి మొక్కల జాతులను
గుర్తించి వాటి సహజ నివాసాల్లో తిరిగి ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో హిమాలయన్ జెంటియన్, హిమాలయన్ లిల్లీ మరియు ఇండియన్ స్పిక్నాట్ వంటి జాతులు కూడా ఉన్నాయి. ఈ కార్యాచరణ 4 సంవత్సరాల శాస్త్రీయ అభివృద్ధి మరియు నివాస మ్యాపింగ్ ద్వారా ప్రారంభమైంది. ఇవి ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ప్రకారం అంతరించిపోతున్నటువంటి మొక్కల జాతులుగా గుర్తించబడి వైద్యపరంగా విలువగల మొక్కలుగా పరిగణించబడుతున్నాయి. ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చు, అంతరించిపోతున్న మొక్కలను వాటి సహజ నివాసాల్లో తిరిగి ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఉత్తరాఖండ్. వాట్ ఈస్ పర్ లీటర్ సబ్సిడీ అమౌంట్ ప్రొవైడెడ్ అండర్ అస్సాంస్ మిల్క్ సబ్సిడీ స్కీమ్ లాంచ్డ్ ఇన్ 2025-2026. 2025-26లో ప్రారంభమైన అస్సాం పాలు సబ్సిడీ పథకం ప్రకారం లీటర్ పాలకు అందించే సబ్సిడీ ఎంత అండి 5 రూపీస్ పర్ లీటర్ అనమాట. ఏ సంవత్సరంలో అంటే 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఏ ప్రభుత్వం అంటే అస్సాం ప్రభుత్వం డైరీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రారంభించింది. సహకార సంఘాలు అంటే కోఆపరేటివ్ సొసైటీస్ మరియు ఎఫ్పిఓస్లకు పాలను సరఫరా చేసే అర్హత అంటే వీరికి సరఫరా చేయాలన్నమాట. ఎవరికి అంటే సహకార సంఘాలకి మరియు ఎఫ్పిఓలకి పాలను సరఫరా చేసే అర్హత కలిగినటువంటి రైతులకు లీటరుకు 5 రూపీస్ సబ్సిడీ అనేటువంటివి చెల్లించబడుతుంది. దీని ద్వారా పాలను ఉత్పత్తి పెంచడం, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడం మరియు అస్సాంను పాలలో స్వయం పరిపూర్ణమైన రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇటీవల ఏ రాష్ట్రం పాల సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది అంటే అస్సాం. What does the launch of INS Ajay by Gordon Reach Shipbuilders and Engineers on July 21st, 2025 signify for the Indian Navy? 2025 జూలై 21న GRSE INS అజయ్ నౌకను ప్రారంభించడం భారత నౌకాదళానికి ఏమని సూచిస్తోంది అంటే కంప్లీషన్ ఆఫ్ 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌకల 8 అంటే యాక్చువల్గా ఇందులో 8 నౌకల్ని నిర్మించాలని MOU కుదుర్చుకున్నారండి. సో ఈ అజయ్ INS అనేటువంటిది 8వ నౌక. సో దీంతో అజయ్ INS తో మొత్తం 8 నౌకలను కూడా నిర్మించడం జరిగింది. ఎవరు నిర్మించారు అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. సో ఇది అజయ్ అనేటువంటిది యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అన్నమాట. ఇది ఒక యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ అండి. ఈ నౌక అనేటువంటిది 80% దేశీయంగా అభివృద్ధి చేయబడిన భాగాలను కలిగి ఉంది. అంతేకాకుండా రక్షణ తయారీ రంగంలో భారతీయ స్వయం సమర్థను ప్రదర్శిస్తుంది. సో INS అజయ్ అనేటువంటిది ఎక్కడ లాంచ్ చేయబడింది అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ ఫెసిలిటీ ఇన్ కోల్కతా. సో చాలాసారి ఎగ్జామ్స్ లో కూడా ఎక్కడ ప్రారంభించారు కూడా అడిగాడు. సో ఇది ఎక్కడ ప్రారంభించారు అంటే కోల్కతాలో ప్రారంభించడం జరిగింది. సో టోటల్ ఎన్ని వార్ఫేర్స్ అంటే 8 అండి. 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్ ను నిర్మించాలని ఒప్పందం ఉంది. సో INS అజయ్ అనేటువంటిది 8th వన్. సో ఫస్ట్ వన్ ఏది, ద ఫస్ట్ షిప్ ఏది అంటే INS అర్నలా, ద సెకండ్ అయితే INS అడ్రోత్, 8 అయితే INS అజయ్. Where was the newly discovered dragonfly species Liriothemis abrahami found in India? Liriothemis abrahami అనే కొత్తగా కనిపెట్టబడిన డ్రాగన్ ఫ్లై జాతి భారతదేశంలో ఎక్కడ కనిపించింది అంటే వెస్ట్రన్ ఘాట్స్ కేరళలో కనిపించింది. పశ్చిమ కనుమలు యునెస్కో వారసత్వ ప్రదేశంగా ఆల్రెడీ గుర్తించబడింది. అనేక అరుదైన మరియు అంతరించిపోతున్న జాతులకు నివాసంగా ఉన్నది. ఈ జాతి కనుగొనడం ఆ ప్రాంతంలోని జీవవైద్య ప్రాధాన్యతను చూపిస్తుంది మరియు భారతదేశ అటవీ వ్యవస్థల్లో శాస్త్రీయ పరిశోధన సంరక్షణ అవసరాన్ని ప్రస్తావిస్తుంది. సో క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చండి, ఇటీవల కొత్తగా కనిపెట్టబడినటువంటి లిరియోథెమిసిస్ అబ్రహామి ఏ రాష్ట్రంలో కనుగొనబడింది అంటే కేరళ అని కూడా వస్తుంది, వెస్ట్రన్ ఘాట్స్. ఇవి ఇవాల్టి 1-లైనర్ క్వశ్చన్స్ అన్ని తొందరగా డిస్కస్ చేద్దాం. రష్యా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ టు ఇండియా ఆఫ్టర్ ద ఉక్రెయిన్ వార్.
India is the second largest importer of Russian crude oil in the world after China. సో మనము భారతదేశం ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఎక్కువగా ఏ దేశం నుంచి క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకున్నామంటే రష్యా నుంచి చేసుకుంటున్నామండి మనం. యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ లాంచ్డ్ NSCSTI అంటే నేషనల్ స్టాండర్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 2.0 ఇన్ ఢిల్లీ at the Civil Services Officers Institute. Developed by the Capacity Building Commission, it aims to create a future-ready civil services. యూనియన్ మినిస్టర్ అయినటువంటి జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేశారు. ఏం లాంచ్ చేశారంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ని లాంచ్ చేశారు. ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్? నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 2.0. ఎక్కడ అంటే ఢిల్లీలో. ఏ ప్రదేశంలో అంటే సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ లో దీన్ని ప్రారంభించారు. దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అనేటువంటిది దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే క్రియేట్ ఏ ఫ్యూచర్ రెడీ సివిల్ సర్వీసెస్. RBI grants scheduled bank status to NSDL, National Securities Depository లిమిటెడ్. సో ఆర్బీఐ అనేటువంటిది ఈ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటర్ లిమిటెడ్ కు స్కెడ్యూల్డ్ బ్యాంక్ యొక్క హోదాని ఇవ్వడం జరిగింది. సో ఆర్బీఐ ఇటీవల ఏ పేమెంట్ సిస్టమ్ కు స్కెడ్యూల్డ్ బ్యాంక్ హోదాని ఇచ్చింది అని క్వశ్చన్ అడిగితే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. ఆన్సర్. కోనేరు హంపి హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రీచ్ ద సెమీ ఫైనల్స్ of the Five Women World Cup. She achieved this milestone in the 2025 edition of the tournament held at Batumi, Georgia after defeating China's Song Yuxin in the quarterfinals. So, భారతదేశపు మొట్టమొదటి మహిళ అంటే ఎవరు అంటే కోనేరు హంపి గారు. ఆమె సెమీఫైనల్స్ రీచ్ అయినారు. ఎందులో అంటే ఫైవ్ ఉమెన్స్ వరల్డ్ కప్ లో. ఇది ఎక్కడ జరిగింది అంటే బతూమి, జియార్జియాలో జరిగింది. ఆమె ఎవరిని ఓడించారు అంటే చైనాకి చెందినటువంటి సాంగ్ యూక్సిన్ ను ఓడించడం జరిగింది. International Moon Day is observed annually on July 20th. This date marks the anniversary of the Apollo 11 mission, historic first human landing on the moon in 1969. For 2025, the theme for International Moon Day is One Moon, One Vision, One Future, highlighting the importance of international cooperation in lunar exploration. సో ప్రతి సంవత్సరం మనము అంతర్జాతీయ మూన్ డే చందమామ దినం ఎప్పుడు జరుపుకుంటున్నాం అంటే జూలై 20th జరుపుకుంటున్నాం. ఎందుకు అంటే యానివర్సరీ అండి. ఎవరిది అంటే అపోలో మిషన్ ఫస్ట్ టైం అడుగు పెట్టింది కదా అపోలో మిషన్. దాన్ని గుర్తు చేసుకు ఎవరు మనుషులు అక్కడ ల్యాండ్ అయినారు కాబట్టి అపోలో మిషన్ ద్వారా ఆ డేట్ ని మనం ఇంటర్నేషనల్ మూన్ డే గా అబ్జర్వ్ చేసుకుంటున్నాం. థీమ్ ఏంటి ఈ 2025 కి అంటే వన్ మూన్, వన్ విజన్, వన్ ఫ్యూచర్. Nagaland recently held its first ever mango festival in Longmatra, Kiphire district. The inaugural event took place on July 19. నాగాలాండ్ అనేటువంటిది ఫస్ట్ టైం నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రం ఇది ఫస్ట్ టైం మ్యాంగో ఫెస్టివల్ ని నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించింది అంటే లాంగ్ మాత్ర అనేటువంటి ప్రదేశంలో కిప్ హైర్ అనేటువంటి జిల్లాలో. ఇది ఎప్పుడు జరిగింది అంటే జూలై 19th. The Geological Survey of India has issued a warning regarding severe threats to the Guryul Ravine fossil site in Kashmir. The Guryul Ravine, located in Konma on the outskirts of Srinagar, Jammu and Kashmir, is a 260 million year old geological fossil site within the sensitive Konma Conservation Reserve ఏరియా. సో ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటివి వార్నింగ్ రిలీజ్ చేసిందండి. ఎందుకు అంటే గుర్యూల్ రైన్ ఫాసిల్ సైట్ కి థ్రెట్స్ ఉంది అని వార్నింగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ అవుట్స్కట్స్ ఆఫ్ శ్రీనగర్ లో ఉంది. ఈ సైట్ అనేటువంటిది ఏది గుర్యూల్ రైన్ అనేటువంటిది 260 మిలియన్ సంవత్సరాల పురాతనమైనదండి. సో దీన్ని కన్జర్వ్ చేయాలి, లేకపోతే థ్రెట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వార్నింగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. జగదీష్ ధన్కర్ హ్యాస్ బీన్ రిజైన్డ్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్
వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 21st July. సో మన ఉపరాష్ట్రపతి గారు జగదీష్ ధన్కర్ రాజు రిజైన్ చేయడం జరిగింది. ఇవి రివిజన్ కోసం క్విక్ గా రివైజ్ చేసేద్దాం. 2025 జూలైలో సెనెగల్ ఏ ప్రజారోగ్య ఘనతను సాధించింది అంటే ట్రకోమాను ప్రజారోగ్య సమస్యగా తొలగించడం జరిగింది. 2025 జూలైలో అమెరికా ఏ సంస్థను విదేశీ ఉగ్రవాద సంస్థ మరియు ప్రత్యేకంగా గుర్తించబడిన ప్రపంచ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది అంటే ది రెసిస్టెన్స్ ఫ్రంట్. ఇండియన్ ఖగోళ శాస్త్రవేత్తలు లదాఖ్లో ఫోటోలు తీసిన మన సౌరమండలంలోకి ప్రవేశించిన 3వ ఇంటర్స్టెల్లార్ పేరు ఏమిటి అంటే శ్రీ-2025 N1 అట్లాస్. భారతదేశంలో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి మరియు 15,000 పాఠశాలల మధ్య సహకార విద్యను ప్రోత్సహిస్తూ యునెస్కో గుర్తింపు పొందిన కేరళ రాష్ట్ర విద్యా కార్యక్రమం పేరు ఏమిటి అంటే కైట్ అండి. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్. 2025 జూలైలో ఇటలీలో నిర్వహించినటువంటి FISM మ్యాజిక్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ గా అవార్డు పొందింది ఎవరు అంటే మ్యాజిక్ చేస్తారు కదా వాళ్ళు అనమాట, మెంటలిస్టులు. ఎవరు అంటే ఎవరికి లభించింది అవార్డు అంటే సుహానీ షా గారికి లభించడం జరిగింది. 2025 జూలైలో వియత్నాం మరియు థాయిలాండ్ లో భారీ వర్షాలు కలిగిస్తున్నటువంటి ట్రాపికల్ తుఫాన్ పేరు ఏమిటి అంటే ట్రాపికల్ స్టార్మ్ విఫా. భారత్ లో స్వదేశీయంగా అభివృద్ధి చేస్తున్నటువంటి బహుదశల మలేరియా టీకా పేరు ఏమిటి, చాలా ఇంపార్టెంట్, అట్ వాల్ సిఫాక్స్. 2025 జూలై 19న భారతదేశపు తొలి ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ ను ఏ రాష్ట్రం నిర్వహించింది అంటే బీహార్. 2025 ఆగస్టులో ఏషియన్ సర్ఫింగ్ ఛాంపియన్షిప్ ను నిర్వహించబోతున్నటువంటి భారత రాష్ట్ర ప్రదేశం ఏది అంటే మహాబలిపురం. 2025 జూలైలో ప్రారంభమైన రాజస్థాన్ లో దాదాపు 70% పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యానికి దోహదపడుతున్నటువంటి సోలార్ ప్రాజెక్ట్ పేరు ఏమిటి అంటే గోర్బియా సోలార్ ప్రాజెక్ట్. జూలైలో IISG పరిశోధకులు వలయాకార ధృవీకరణ లక్ష్యాలు ఉన్న రేడియో వికిరణాలను ఏ ఖగోళ వస్తువుకు సమూపంలో గుర్తించారు అంటే IRAS 181622048. జూలైలో ఒడిశా ప్రభుత్వం కళాశాలలో విద్యార్థుల భద్రత మరియు సాధికారత కోసం ప్రారంభించినటువంటి మొదటి పథకం పేరు ఏమిటి అంటే శక్తిశ్రీ పథకం. ఎవరు ప్రారంభించారంటే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది జీకే క్వశ్చన్ అండి, స్టాండర్డ్ జీకేలో నుంచి. ఫస్ట్ ఇన్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఏది అంటే సిద్రా పాంగ్ డార్జిలింగ్ లో ఏర్పాటు చేశారు. ఫస్ట్ మ్యాన్ ఇన్ స్పేస్ రాకేష్ శర్మ. ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అప్సరా మహారాష్ట్రలో ఏర్పాటయ్యింది. ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట. ఫస్ట్ సక్సెస్ఫుల్లీ ఇండిజీనియస్ లాంచ్ వెహికల్ స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసినటువంటి లాంచ్ వెహికల్ మొదటిది ఏది అంటే SLV-3. ఫస్ట్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా ఏది అంటే ఎగ్ ప్లాంట్ హైబ్రిడ్ అండి. ఫస్ట్ పాస్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఇండియన్ మెడికల్ సర్వీసెస్ వచ్చి సుర్జో కుమార్ చక్రవర్తి. ఫస్ట్ ఇండియన్ టు బి అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్. MS స్వామినాథన్ ఉన్నారు కదా, వారి కుమార్తె సౌమ్య స్వామినాథన్. ఫస్ట్ శాటిలైట్ అర్త్ స్టేషన్ ఫర్ డొమెస్టిక్ కమ్యూనికేషన్ కోసం ఎక్కడ ఏర్పాటు చేశారంటే సికింద్రాబాద్ లో ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇండియన్ టు గెట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఎవరు అంటే CV రామన్ గారికి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఫిజిక్స్ లో. ఇది ఇవాళ క్విజ్ క్వశ్చన్ అండి. విచ్ అవార్డ్ వాస్ కన్ఫర్మ్డ్ అపాన్ ప్రైమ్ మినిస్టర్స్ నరేంద్ర మోదీ బై శ్రీలంక ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి అందించిన పురస్కారం ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. నిన్న మనం కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసాం. తెలిస్తే ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో రాయండి, తెలియకపోతే ఆ వీడియోని రెఫర్ చేసి కమెంట్ సెక్షన్ లో రాయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.